చంద్రబాబు క్యాబినెట్ కొలువు తీరింది. అనూహ్యంగా ఊహించని కొత్త ముఖాలకు క్యాబినెట్లో చోటు దక్కింది. కానీ దశాబ్దాల తరబడి మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈసారి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. సీనియర్లకు కొత్త క్యాబినెట్లో చోటు దక్కుతుందనే ఊహాగానాలకు తెరపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్లకు కూడా చంద్రబాబు ఆలోచన ఏంటో తెలియటం లేదు. ఈ జిల్లాలో పవన్తో పాటు ఒక బీసీ, మరో కాపు నేతకు మాత్రమే అవకాశం దక్కటంపై టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో రాజకీయాలన్నీ సామాజిక వర్గాల ప్రాతిపదికనే జరుగుతాయి. టికెట్ల కేటాయింపు నుంచి పదవుల పంపకం వరకు అన్ని వ్యవహారాలకు కులాలే ఆధారంగా ఉంటాయి. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి 1, ఎస్సీ నియోజకవర్గాలు 3 ఉన్న కోనసీమలో ఒక ఎస్పీ నేతకు, ఒక బీసీ నేతకు మంత్రి పదవులు ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధానాన్ని దాదాపు గతంలో ప్రతి అధికార పార్టీ అనుసరించింది. అయితే ఈసారి పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. సీనియర్లకు మొండి చేయి చూపిన చంద్రబాబు రాజకీయంగా వారిని ఎలా సమన్వయం చేస్తారన్న విషయంపై సందిగ్ధత వ్యక్తమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ రాజకీయాల గురించి తెలిసిన అందరికీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు తెలిసే ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది బుచ్చయ్య చౌదరి అని చెప్పొచ్చు. ఇప్పటికి 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బుచ్చయ్య చౌదరి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు వరుసగా 3వ సారి గెలిచారు. టీడీపీలో అత్యంత సీనియర్ అయిన బుచ్చయ్యకు ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని భావించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే అయినా అవకాశం దక్కుతుందని అంచనా వేశారు. తనకు న్యాయం జరగకపోతే గోరంట్ల బుచ్చయ్య రియాక్షన్ కూడా తీవ్రంగానే ఉంటుంది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ విస్తరణ జరిగిన సమయంలో తనకు పదవి దక్కకపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబుపై బుచ్చయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని బహిరంగంగానే ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా కూడా చేశారు. తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో బుచ్చయ్య వెనక్కి తగ్గారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంతవరకు బుచ్చయ్యకు కేబినెట్లో అవకాశం దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన బుచ్చయ్యను కానీ ఇతర సీనియర్లను కానీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరు పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యానందరావు, వరుసగా 4 సార్లు విజయం సాధించిన వేగుళ్ల జోగేశ్వరరావులను కూడా పరిగణలోకి తీసుకోకుండా నూతనంగా ఎన్నికైన వాసంశెట్టి సుభాష్కు కేబినెట్లో చోటు ఇవ్వడంపై టీడీపీ సీనియర్లు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. గతంలోనే తనను గుర్తించని అధిష్టానంపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన బుచ్చయ్య చౌదరి రియాక్షన్ కూడా ఎలా ఉంటుందోనని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.